సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏందంటే, రామ్‌దేవ్ బాబా. అయితే రామ్‌దేవ్ బాబా గారు ఏం చేస్తున్నారంటే, ఈ టాబ్లెట్‌లు వాడండి, నాలా గుర్రంలా పరిగెత్తండి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు లైవ్ నడుస్తుంది. నేను చూసిన. అసలు యాక్చువల్‌గా రామ్‌దేవ్ బాబాకి 59 సంవత్సరాలు ఉంటాయి. ఇంచుమించు ఒక 55-60 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. అయితే రామ్‌దేవ్ బాబా ఈ మధ్య షూ యేసుకొని, ఇగ పంచ కట్టుకొని రన్నింగ్ చేస్తున్నాడు. చాలా మంచిగుంది. సూపర్. నేను ఇన్‌స్పైర్ అయితున్నా. ఐయామ్ ప్రొఫెషనల్ అథ్లెట్. ఐయామ్ నేషనల్ రన్నర్‌గా నేను ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్‌గా నేను చెప్పేదేందంటే చాలామందికి, అయితే ఆయన గుర్రంతోని పోటీ చేసుకుంటా, గుర్రం మీద ఒక ఆయన కంట్రోలర్ ఉంటాడన్నట్టు. గుర్రంతోని పోటీ చేసుకుంటా, ఈ టాబ్లెట్‌లో నేను వాడుతున్నా అంటే అలుపు లేకుండా నేను పరిగెత్తగలుగుతున్నా, నా కాళ్ళలో సత్తా వస్తుంది. కంప్లీట్‌లీ నా బాడీలో ఒక ఏదైతే పవర్, ఇమ్యూన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పేసి టాబ్లెట్‌లో. ఇప్పుడు మెడిసిన్ అనేది ఏమైపోతుందంటే, వాస్తవానికి ఒక కమర్షియల్ అయిపోతుంది మెడిసిన్ అనేది. ఆయుర్వేదం అనేది, ఒక మెడిసిన్ అనేది కమర్షియల్ అయిపోతుంది. ఎట్లా అంటే, ఎవరో ప్రమోటర్లు ఎందుకు, మనమే ప్రమోటర్లు. అంటే మనమే ప్రమోషన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోని జనాలని, అంటే ఇక్కడ ఏందంటే నేషనల్ మొత్తం ఏమైపోతుందంటే, ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు, తర్వాత నెక్స్టు సెంట్రల్ పోలీస్‌కి ప్రిపరేషన్ అయ్యేటోళ్ళు, యంగ్, తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ ఇంత బలం వస్తుందంటే ఈ టాబ్లెట్‌లను వాడాలన్న ఒక ఉద్దేశంతోని రామ్‌దేవ్ బాబు గారు 59 సంవత్సరాలు. మరి మీరు ఒకవేళ రన్నింగ్ గుర్రంతోని పోటీ చేస్తున్నారంటే, నేను ఒక క్వెషన్ నేనేమిస్తున్నా అంటే, మరి అంతెందుకు మీరు మాస్టర్స్‌లో ట్రై చేసి మనకు మాస్టర్స్ ఇంటర్నేషనల్ గేమ్స్‌లో మన ఇండియాకి మెడల్ తీసుకురండి. నేనొక సవాల్ విసురుతున్నా. జనాలు పిచ్చోళ్ళు కాదండి. జనాలు పిచ్చోళ్ళు కాదు. నీ ప్రొడక్ట్స్ నువ్వు రన్నింగ్ చేసుకుంటా నాలాగా పరిగెత్తాలి అంటే, గుర్రంలాగా పరిగెత్తాలంటే, నువ్వు గుర్రంతోని పరిగెత్తేటంత సత్తా నీలో ఉందా? నేను అడుగుతున్నా. గుర్రంతోని పరిగెత్తేటంత సత్తా నీలో ఉంటే, నువ్వు వాడే ప్రొడక్ట్స్ మరి మన ఇండియాలో ఉండే అథ్లెట్స్, రన్నర్స్, బాక్సర్స్, షటిలర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ మరి ఇయ్యండి. మీ ప్రొడక్ట్ వాడిపించండి. మరి ఎన్ని మెడల్స్ కొడతారో చూద్దాం. ఎంత తప్పుడు ప్రచారమో. నువ్వు ఒకవేళ గుర్రంతోని పరిగెత్తే సత్తా నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే, నువ్వే వాడి చూద్దాం, ఆడు. ఎట్లా ఆడతావో చూస్తా. ఇక్కడ స్టేట్ పాయింట్ క్వెషన్ ఏందంటే, జనాలు ఒక విరాట్ కోహ్లీయో, ధోనియో వీళ్ళందరూ ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళని వాస్తవానికి చెప్పాలంటే నమ్మరు. ఎందుకంటే వాళ్ళు నార్మల్‌గా ప్రమోషన్ చేస్తారని. కానీ జనాలు నమ్మేది ఎవరినో తెలుసా? నార్మల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ప్రొఫెషనల్ రన్నర్‌లు లేదా స్పోర్ట్స్ పర్సన్స్ కాకుండా నాన్ ప్రొఫెషనల్స్ ఉంటారు చూసినావా? వాళ్ళని ఎక్కువ నమ్ముతారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో కూడా మీకు ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా కొంతమంది హీరోలు చేస్తారు, చేయరు. కానీ నార్మల్ పర్సన్స్ ఇప్పుడు వస్తున్నారు చూసినావా? తెలుగు పీపుల్ కొంతమంది మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని చెప్పేసి, యూట్యూబర్స్, తర్వాత నెక్స్ట్ మన అదేంటి ఇన్‌స్టాగ్రామ్ నుంచి మోడల్స్ అని చెప్పేసి, ఇప్పుడే రమ్మీ గేమ్ ఆడండి అని చెప్పిన ఎంబటే నిజంగానే నమ్మి చాలామంది జనాలు లక్షలు లాస్ అయిపోయి, మొన్న 80 లక్షలు కంప్లీట్‌లీ ఆ బెట్టింగ్ యాప్‌లో మోసపోయి చచ్చిపోయిండు ఒక పర్సన్. అంటే ఇటువంటివి జరుగుతాయి. ఇదన్నీ ఉత్తయి. ఆయుర్వేదం అనేది చాలా గొప్పది. నేను కూడా ఆయుర్వేదంలో అశ్వగంధ వాడతా. ప్యూర్ అశ్వగంధ ఒక రైతు అప్పటిదప్పుడే ఒక చెట్టుని తీసి ఇస్తాడు. అది ఎంత యూజ్ కావాలో అంతే యూజ్ అవుతుంది. కానీ గుర్రంతోని పరిగెత్తటంత సత్తా మన లోపల లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇట్లా ఫేక్ ప్రమోషన్స్‌ని నమ్మకండి. సో ఫేక్ ఎప్పుడే గాని ఒక వీడియో అనేది ఇట్లనే లోపు 50 కిలోమీటర్లు రన్నింగ్ చేసినా అని కూడా కంప్లీట్ చేసేస్తాం. అలా నమ్మకండి. నేను ఒకటే చెప్తున్నా. వీడియోది చూసినంత మాత్రాన ఏది నిజం కాదు. నేను చెప్పే క్వెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నేను అడిగింది ఏందనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీ దృష్టికి ఎందుకు వచ్చిందంటే, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేది మీ దృష్టికి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు, ఇలాంటి వీడియోలు, కంటెంట్ ఉన్న వీడియోలు, దమ్మున్న వీడియోలు మీ ముందరకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.